నల్లమల. ఎటు చూసినా పచ్చని ఆ నల్లమల సోయగాలు, ఎంత చూసినా తనివి తీరని ఆ ప్రకృతి అందాలు. పచ్చని కొండల నడుమ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కృష్ణమ్మ ఒడిలో సాగే ఈ పడవ ప్రయాణం అపురూపం, ఆనందకరం. మన మొదటి ప్రయాణం శ్రీశైల ప్రాంత దర్శనం, ఆధ్యాత్మికతకి. ఈ కృష్ణమ్మ పడవ ప్రయాణం మీ మనసుకు మధురానుభూతిని కలిగించే ఈ ప్రయాణం యాంత్రికమైన మనిషి జీవితానికి ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. తన్మయత్వం, ఆధ్యాత్మికం, చారిత్రాత్మకం, జీవ వైవిధ్యత మరియు అద్భుతమైనటువంటి పర్యాటకంగా నల్లమల అందాలు మీకు కనువిందు చేస్తాయి. ఈ పడవ ప్రయాణంలో ఎటు చూసిన ప్రకృతి సోయగాలు మిమ్మల్ని ఇట్టే కట్టిపడేస్తాయి. ప్రకృతితో పెనవేసుకొని సాగే ఈ పడవ ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ కృష్ణమ్మ అలల సవ్వడి, సూర్యుడి లేలేత కిరణాలు మీ మనసును ఓలలాడిస్తాయి. మనసును ఉల్లాసపరిచే ఇలాంటి ప్రకృతి ప్రయాణాలు చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. రండి, ఆ కృష్ణమ్మ ఒడిలో ఈ పడవ ప్రయాణం అందించే అనుభూతులని తనివి తీరా ఆస్వాదించడానికి. మనం ప్రయాణం చేసే ఈ ప్రాంతం అమరగిరి, నల్లమల ప్రాంతంలోని నాగర్కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్ మండలంలో ఉంటుంది. ఈ ప్రదేశం మన్ననూరు నుండి దాదాపు 75 కిలోమీటర్లు మరియు అచ్చంపేట నుండి 65 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. లింగాల మీదుగా కొల్లాపూర్ చేరుకొని అక్కడి నుండి 8 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఆ ప్రకృతి అందాల అమరగిరికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి మన పడవ ప్రయాణం మొదలవుతుంది. చుట్టూ నీళ్లు, మధ్యలో పడవ, కృష్ణమ్మ పరవళ్ళు, కృష్ణానది సోయగాలు మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి. నల్లమల ప్రకృతి అందాలకి, రమణీయతకి కేంద్ర స్థానాలు. నల్లమల కొండల మధ్యలో ప్రయాణం మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. తూర్పు కనుమల లోపలి భాగపు కొండలపై పరుచుకున్న దట్టమైన నల్లమల అడవులు, అరుదైన వృక్షాలు, జంతువులు, సుందర జలపాతాలు, ఏటవాలుగా కనిపించే పెద్ద పెద్ద కొండలు ఈ ప్రయాణంలో మీకు మధురానుభూతిని కలిగిస్తాయి. అలలు, పాలనురగల కృష్ణమ్మ అందాలు, ప్రకృతి పేర్చిన ఆ నల్లమల కొండలు, అడుగడుగున జీవ వైవిధ్యాన్ని ఆస్వాదించే సుందర పర్యటనే ఈ నల్లమల ప్రయాణం. ఈ నల్లమల ప్రయాణంలో కేవలం మానసిక ఆనందమే కాకుండా అనేక అంశాలను మనం గమనించవచ్చు. ఈ ప్రయాణం వల్ల పర్యావరణం యొక్క విశిష్టత పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, అటవీ సంపద గురించి, జల వనరులను పరిరక్షించడం గురించి తెలుసుకొని విజ్ఞానదాయకంగా ఉంటే ఈ ప్రయాణానికి ఒక గొప్ప ప్రయోజనం చేకూరుతుంది. ఈ విధంగా అడవులు, అటవీ సంపద, నీరు, జల వనరులు, వన్యప్రాణులు ఏ విధంగా సమాజానికి ఉపయోగపడుతున్నాయి, మనుషులుగా
మనము సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి అనే ఎన్నో పాఠాలను, విషయాలను మనకు తెలియపరుస్తాయి. ఇన్ని విశిష్టతలు ఒక్కచోట సందర్శించి ధరించే అద్భుతమైన ప్రదేశం నల్లమల. ఇంతకు మించి ఒక పర్యాటకుడు కోరుకునేది ఏముంటుంది? ఇలా మనసుకి ఉల్లాసాన్ని, విజ్ఞానాన్ని, ఆధ్యాత్మికతని కలిగించే అడవులని, సహజ వనరులని కాపాడుకుందాం. ఇదే మనకి, మన ముందు తరాలకి ఇచ్చే గొప్ప ఆస్తి.